నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. జగదీష్ గౌడ్ నెలకొల్పిన అమ్మవారి మండపం వద్దకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి మంచి సద్బుద్ధిని ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడి. తలసాని తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. పేరు కోసం తాము చేసిన అభివృద్ధి పనుల వద్ద ఫోటోలు దిగి తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని విమర్శ. షాద్నగర్ పట్టణంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగన్న కేశంపేట మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి. సున్నంబట్టిలో జై భవానీ యూత్ అసోసియేషన్ బి రెడ్డి సాయికుమార్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రుల పూజలు. 9 రోజులు ప్రత్యేక పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మల్కాజ్గిరిలో టీఆర్ఎస్ నాయకుడు జగదీష్ గౌడ్ నెలకొల్పిన అమ్మవారి మండపం వద్దకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచం గుర్తిస్తుందని తెలియజేశారు. అలాగే తెలంగాణ అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ది అని అన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్ను భ్రష్టు పట్టిస్తున్నాడని విమర్శించారు. దుర్గామాత రేవంత్ రెడ్డికి మంచి సద్బుద్ధిని ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేశారు. హైడ్రా వల్ల ప్రజలు తమ నివాసాలు కోల్పోతున్నారని, శనివారం ఆదివారం వచ్చిందంటే ప్రజలు గజగజ వణికిపోతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, నందికంటి శ్రీధర్, జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, మల్కాజ్గిరి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అలాగే మా ఎమ్మెల్యే మళ్ళీ రాజశేఖర రెడ్డి అన్న, మా రాజశేఖర రెడ్డికి మీ క్రెడిట్ రాజశేఖర రెడ్డి, ఎందుకంటే అన్న మీద చాలా ఒత్తిడి తీసుకురావాలని, అలాగే మన ఎరువుల శ్రీనివాస్ అన్న గారికి, అలాగే మన ఎంపీసీ మాజీ చైర్మన్ మన శ్రీధరన్న గారికి సందర్భంగా చదువుగా ముఖ్యంగా దసరా వస్తున్న సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పక్షాన నేను అమ్మవారిని కూడా ప్రార్థిస్తా ఉన్నా. మా జగదీష్ భాయ్ పోయినసారి కూడా బోనాలకు పిలిచింది నన్ను, కానీ ఆ రోజు అసెంబ్లీ రాత్రి 12 దాకా నడిచింది. ఆర్కెల్ మేము లేస్టట్ లేదు, ఒకటే యుద్ధం నడుస్తూ ఉంది అసెంబ్లీలో. సో ఆ రోజు నేను రాలేకపోయినా రాజశేఖర్ అన్న ఇక 10 దాకా చూసి ఇక నేను పోతున్నానా మా జగదీష్ అన్న దగ్గరికి, కానీ మీ దగ్గరికి రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ నుంచి వచ్చారు. ఆ రోజు బోనాలు ఉండి నేను రాలేకపోయినా, అందుకే నేను ఈసారి తప్పకుండా వస్తా, అమ్మవారికి దగ్గరికి దర్శనం చేసుకుంటా, అమ్మవారి దీవెన తీసుకుంటా, మా మల్కాజ్గిరి అక్కా చెల్లెలను, మా యువకులను, మా అందరినీ కూడా కలుస్తానని మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారంగా వచ్చి దీవెన తీసుకున్నా. ఆ అమ్మ దయ మనందరికీ ఉండాలి. భగవంతుడు చాలా గొప్పవాడు, అమ్మవారు చాలా శక్తివంతురాలు. ఆ అమ్మవారి దయ ఉంటే నిజంగా అంతా మంచి జరుగుతుంది. సరే, చెడుకు కొద్దిగా వ్యాప్తి ఎక్కువ, కానీ నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. కొన్ని అబద్ధాలు, కొన్ని గోబల్స్ ఏదో అంటారు కదా, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా వస్తుందట. ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడే అబద్ధాలు అట్నే పరిగెత్తుతున్నాయి, కానీ అంతిమంగా ప్రజలు నిజం తెలుసుకుంటున్నారు. నిజమే నిలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, ధర్మమే నిలబడుతుంది. మరి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి నమస్కారం. జై తెలంగాణ. ప్రజల సమస్యలపై మా నేత అహర్నిశలు కష్టపడుతుంటే కేవలం పేరు కోసం తాము చేసిన అభివృద్ధి పనుల వద్ద ఫోటోలు దిగి తలసాని తన స్థాయిని దిగదార్చుకుంటున్నారని సనత్ నగర్ కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. బన్సీలాల్పేటలో తలసాని పర్యటించి ఫోటోలు దిగడాన్ని ఆయన తప్పుపట్టారు. తమ నేత కోట నీలిమ ఎంతో కష్టపడి అక్కడి డ్రైనేజీ సమస్యను తీర్చారని, ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యని అధికారులతో మాట్లాడి అక్కడి వర్షపు నీరు ఆగకుండా పనులు చేయించారని స్థానిక నేతలు తెలిపారు. అయితే కోట నీలిమ తీర్చిన సమస్య వద్దకు తలసాని వెళ్లి పర్యటించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ఇటా చిరంజీవి, టిపిసిసి ప్రచార కమిటీ రాష్ట్ర కోఆర్డినేటర్ మరియు ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్, అలాగే ఇతర ముఖ్య నాయకులు జిఎల్ రమేష్, పండు గౌడ్, పర్షి మహేష్, డి శ్రీనివాస్, కలీం, మునీర్ మరియు అభిషేక్ పాల్గొన్నారు. నేను అయితే చిరంజీవి బన్సీలాల్పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా
ఈరోజు ఎమ్మెల్యే సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గొల్లకొమరే కాలనీ విజిట్ చేయడం జరిగిందంట. మాకు లేట్గా తెలిసింది. ఏంటంటే దీనికి బన్సిలాల్పేట్, బోలక్పూర్, బోయిగూడ స్థానికులకు తెలుసు ఇక్కడ ప్రాబ్లం ఏముందనేది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు 8-9 ఏళ్ళ నుంచి అభివృద్ధి అన్నారు, కానీ నిజంగానే అభివృద్ధి చేయలేదు. ఖాళీ మీద మిటారం లోన లొటారం అన్నట్టు మీదికి రోడ్లు వేసి డ్రైనేజ్ వాటర్ మరియు రెయిన్ హార్వెస్టింగ్ వాటర్ ఇవి డివైడ్ చేయకుండా, ఇవి రెక్టిఫై చేయకుండా రోడ్లు వేసి అభివృద్ధి జరిగింది, శ్రీకారం చుట్టినాం, బన్సిలాల్పేట్ అభివృద్ధి చెందింది అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఊహించుకుంటుడు. కానీ ఈరోజు మా ఇన్ఛార్జ్ సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ కోట నీలిమక్క ఆదేశపూర్వకంగా ఈ జిహెచ్ఎంసీ అధికారులు డిఈ మరియు ఈ సుదర్శన్ సార్ మరి ఆంజనేయ సార్తో సంప్రదించి డే టు డే పని ఎట్లా జరుగుతుంది అనేసి అక్క ఇన్స్పెక్షన్ చేస్తూ మానిటరింగ్ క్లోజ్గా చేసి అక్క అరే నిలబడండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని కేశంపేట మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణరెడ్డి తెలిపారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణంలో తీరొక్క బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ నాగమణి, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను తయారు చేసి విశాల శ్రవణ్ రెడ్డి కోలాటంతో బతుకమ్మ పాటలపై నృత్యాలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో చారిత్రాత్మకమైన పండుగ, కాకతీయ కాలంలో జరిగిన ఒక యథార్థ గాథ ఆధారంగా ఈ పండుగ ఆచరణలోకి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సిడిపిఓ నాగమణి, సూపర్వైజర్లు విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు ఆహ్వానం రావడం జరిగింది బతుకమ్మ ఫెస్టివల్ అని చెప్పేసి. ఈ అంగన్వాడీస్తోని నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. ఎందుకంటే నేను ఉమెన్ అండ్ చైల్డ్ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు వీళ్ళు చాలా సపోర్ట్ చేసారు. ముందుగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నేను ఇక్కడ 13 సెక్టర్స్ నుంచి దాదాపు 362 మంది కలిసి ఆడాము ఇక్కడ బతుకమ్మ అనేది ఒక ఆడపిల్లల ఫెస్టివల్. వాళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ నుంచి ఆడవారిని రిప్రజెంట్ చేస్తూ ఆడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే మన కల్చర్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా దగ్గర 6 మండలాలలో కలిసి 320 మంది టీచర్లు ఉంటారు. ప్రతి నెల ఫస్ట్ వీక్లో మేము ఒకటి ప్రాజెక్ట్ మీటింగ్ నిర్వహిస్తాము. అట్లాగే విధి నిర్వహణలో ప్రాజెక్ట్ మీటింగ్ జరుపుకొని మా 13 సెక్టార్ల టీచర్లు, మా సూపర్వైజర్లు, మా చైర్పర్సన్ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి గారితో మేమందరం కలిసి ఈరోజు పసుపు కుంకుమలకి గౌరమ్మ పండుగ మేము చేసుకోవడం జరిగింది. ఈరోజు గౌరమ్మను పెట్టి మేము బతుకమ్మలు ఆడుకోవడం అఫీషియల్గా కాకుండా పర్సనల్గా ఒక ఆడపిల్లలు ఏదైతే బతుకమ్మ ఆడుకుంటున్నారో ఈ వారం అంతా కలిసి మేము ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ధన్యవాదాలు. పార్సిగుట్ట సున్నంబట్టిలో జై భవానీ యూత్ అసోసియేషన్ బీరెడ్డి సాయి కుమార్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల మండప పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ అమ్మవారి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు మరియు 9 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యశ్వంత్, మల్లేష్, సాయి బ్రహ్మం, గౌతమ్, చంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రొఫెషన్ వచ్చేసి అడ్వకేట్ అండి. మేము ఇది 7th ఇయర్ అండి అమ్మవారి సెలబ్రేషన్స్. మా అసోసియేషన్ పేరు వచ్చేసి జై భవానీ యూత్ అసోసియేషన్. మేము గత 7 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారిని పెట్టడం జరుగుతుంది. ఈ 6th ఇయర్ నుంచి అంటే లాస్ట్ ఇయర్ నుంచి 6th ఇయర్ నుంచి మేము అమ్మవారిని విశేషంగా తయారు చేయించామన్నమాట. లలితా త్రిపుర సుందరిని, ఈ లలితా త్రిపుర సుందరి దేవిని దగ్గరుండి తయారు చేయించుకొని
ఇక్కడ పెట్టినందుకు చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని ఇక్కడ దర్శించుకున్న వాళ్ళకి అంతా మంచి జరిగిందని ఈసారి చాలామంది భక్తులు అంటే ముఖ్యంగా లేడీస్ కూడా ఇప్పుడు మాకు బస్తీల్లో అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. పొద్దున సాయంత్రం పూజకు వస్తాము. అందరూ ఆ ప్రసాదాలు, ఒడిబియ్యాలు, బట్టలు, అభిషేకాలు మేము చాలా ఆనందంగా చేసుకుంటున్నాం. రోజు బతుకమ్మ ఆడతాం. బతుకమ్మ పండుగ రోజు కూడా ఇక్కడ మైకు అది పెట్టి మేము చాలా రాత్రి 1 గంట వరకు ఆడతాం. ముస్లింల ఆరాధ్య దైవం మహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కోదాడ పట్టణ ముస్లింల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం సిఐ రాముకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా షేక్ నయీం మాట్లాడుతూ ముస్లిం మతాన్ని రెచ్చగొట్టే విధంగా ముస్లింల ఆరాధ్య దైవమైన మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకులు యతి నర్సింగ్ ఆనంద్ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నర్సింగ్ ఆనంద్పై పలు సెక్షన్లను నమోదు చేసి అతనికి ఉరిశిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జమీయతుల్ ఉలమా హింద్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అబ్దుల్ ఖాదిర్ సాబ్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణ సిఐకి వినతి పత్రం అందజేశారు. నర్సింగ్ ఆనంద్ వెంటనే మహమ్మద్ ప్రవక్త మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నర్సింగ్ ఆనంద్ వెంటనే అని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఒక టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి వినతి పత్రం ఇచ్చినాం. అతని మీద చర్య తీసుకొని ఈ దేశం సోదర భావంతో ప్రజలందరూ ఐక్యంగా ఉండే విధంగా ఇలాంటి దుస్తులను శిక్షిస్తే కానీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంకి వచ్చినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. పార్సిగుట్ట న్యూ అశోక్ నగర్లో జై దుర్గా భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ పి శ్రీనివాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు మండప పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పి శ్రీనివాస్ ముదిరాజ్ మాట్లాడుతూ అమ్మవారి నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారి పల్లకి సేవ, వీధి వీధిలో తిరుగుతూ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆటపాటలతో అమ్మవారి ఊరేగింపు ఎంతో ఘనంగా వైభవంగా పల్లకి సేవ జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. बोलो दुर्गा माता के बोल शेरावाली माता की शेरावाली माता की शेरावाली माता की अरे आओ चिन्ना
ములుగు జిల్లా మంగపేట మండలం బూర్గంపాడు వెళ్లే ప్రధాన రహదారి చుంచుపల్లి వద్ద ఇసుక క్వారీల నిర్వాహకులు లారీల పార్కింగ్ స్థలాలు కేటాయించి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన నిబంధనలు ఉన్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా లారీలను రోడ్లపై నిలపడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అంతేకాకుండా ప్యాసింజర్ వాహనదారులు కూడా ప్రమాదపు అంచులపైన ప్రయాణాలు చేస్తున్నారు. ఇసుక క్వారీల నిర్వాహకులు పార్కింగ్ స్థలాలు నామమాత్రంగా పెట్టుకొని వాటిని సక్రమంగా నిర్వహించకపోవడంతో లారీలు రోడ్లపై పార్కింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయాలను నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు కనుచూపు మేరలో కానరాకపోవడంతో వారి పనితీరుపై పలువురు విమర్శలు గుప్పమంటున్నాయి. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామంలో శ్రీదేవి శరణ్ నవరాత్రి కమిటీ మెయిన్ రోడ్ వారి ఆధ్వర్యంలో 5వ రోజు లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమివ్వడం జరిగింది. ఈ సందర్భంగా విశేషంగా 200 మంది మహిళా భక్తులతో కుంకుమ పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు మరియు గ్రామంలో ఉన్న అక్క చెల్లెలందరూ ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పురోహితులు రాయప్రోలు శ్రీరామయ్య శర్మ, భద్రయ్య శర్మ గారిచే నిర్వహించడం జరిగింది. పార్సిగుట్ట న్యూ అశోక్ నగర్లో జై భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో దేవీ నవరాత్రుల మండప పూజ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, మేము గత 29 సంవత్సరాల నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 9 రోజుల అన్నప్రసాదం చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి భాస్కర్ గౌడ్, శేఖర్, సత్యనారాయణ, రాజు, సురేందర్ మాదిగా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నా పేరు బాలకృష్ణ. నేను ఉండేది పార్సిగుట్ట న్యూ అశోక్ నగర్లో అశోక్ సేవా సంఘం దగ్గర. గత 29 సంవత్సరాలుగా అశోక్ సేవా సంఘంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము. అలాగే ఈ సంవత్సరం నిత్యాన్నదాన కార్యక్రమం కూడా చేపట్టాము. దీనికి బస్తీవాసులు మరియు మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం రంగరంగ వైభవంగా జరుపుతున్నాము. మా జై భవానీ ఫ్రెండ్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కష్టపడి ఈ 29 సంవత్సరాలుగా ముందుకు జరుపుతున్నారు.
అలాగే బస్తీవాసులు కూడా మా వెనుకొండి సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఫేక్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ రాకెట్ను ఛేదించింది. నిందితుల వద్ద నుండి 84 నకిలీ విద్యా సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ అంబర్పేటలోని ఓవేసీ నగర్లో ఎంఎస్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఉన్న జిరాక్స్ సెంటర్పై కమిషనర్ టాస్క్ ఫోర్స్ సౌత్ జోన్ బృందం అంబర్పేట్ పోలీసులతో కలిసి దాడులు నిర్వహించి నకిలీ సర్టిఫికేట్ల రాకెట్ను పట్టుకున్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇతర నకిలీ పత్రాలను అభ్యర్థులకు అందించి వారి నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తున్నారు నిందితులు. పట్టుబడిన నిందితులను మరియు స్వాధీనం చేసుకున్న సామాగ్రిని తదుపరి చర్యల కోసం ఎస్హెచ్ఓ అంబర్పేట పోలీస్ స్టేషన్కు అప్పగించారు. అంబర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగదీష్ గౌడ్ నెలకొల్పిన అమ్మవారి మండపం వద్దకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డికి మంచి సద్బుద్ధిని ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు వెల్లడి. తలసాని తీరుపై కాంగ్రెస్ నాయకుల ఆగ్రహం. పేరు కోసం తాము చేసిన అభివృద్ధి పనుల వద్ద ఫోటోలు దిగి తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని విమర్శ. షాద్నగర్ పట్టణంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగన్న కేశంపేట మాజీ జెడ్పీటీసీ తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి. సున్నంబట్టిలో జై భవానీ యూత్ అసోసియేషన్ బి రెడ్డి సాయికుమార్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రుల పూజలు. 9 రోజులు ప్రత్యేక పూజలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.